వాక్యం ప్రశ్నిస్తాను. పాప క్షమాపణ అనేటువంటి అంశం గురించి మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చాలండి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఈరోజు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పాపక్షమాపణ. పోయిన వారము అయ్యగారు మంచి వాక్యాన్ని బయలుపరిచాడు. ఏం చెప్పింది గుర్తుందా? అది కూడా పా అనే అక్షరంతో మొదలైతే చెప్పాలి. పశ్చాత్తాపం గురించి ఈరోజు నేను ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఎందుకలా దేవుడు మరలా అదే చూపించింది నాకు. హల్లెలూయా. పాపక్షమాపణ, పశ్చాత్తాపం ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నది. మళ్ళీ ఇందులో ఇంకొకటి మేను వాక్యము దాగుంది, మేను ఒక క్రియ దాగుంది. ఏందది? పాపము. పాపక్షమాపణ, పశ్చాత్తాపము, పాపము. అయితే అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంది? వెరీ గుడ్. ఆజ్ఞాతిక్రమమే పాపం. అంతే, సింపుల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్కూల్లో ఒక పిల్లాడు ఏదన్నా పని చెయ్యొద్దన్న పని చేసిన అనుకో, ఆ టీచర్ ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. ఏమంటే ఇస్తాడా ఇవ్వడా? అట్లాగనే దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో, దేవుడు ఏదైతే అది నువ్వు వినకూడదని చెప్పాడో, ఏదైతే చూడకూడదని చెప్పాడో, ఏదైతే చెయ్యకూడదని చెప్పాడో, ఏదైతే నీవు దేవునికి వ్యతిరేకమైన దానిని అనుసరించకూడదని చెప్పాడో దానినే నువ్వు అతిక్రమించి దాన్ని నువ్వు చేస్తున్నావు. కాబట్టి దానిని ఏమన్నాడంటే దేవుడు పాపం అని ఒక పేరు పెట్టాడు. హల్లెలూయా. ఏం పెట్టిండు? దానికి పాపం అనేటువంటి ఒక పేరు పెట్టిండు. అయితే ఈనాటి ఆధునిక సంఘాలలో పాపమునకు భయపడట్లేదు. వాళ్ళు దేనికి భయపడట్లేదండి? పాపమునకు భయపడట్లేదు. ఒక వ్యక్తి అంట షుగర్ వచ్చింది అనుకున్న, ఉదాహరణకి షుగర్కు భయపడి ఏం చేస్తున్నాడు? టాబ్లెట్లు వేసుకొని ఆ షుగర్ తింటే ఏదైతే రాదో ఆ డిసీజు దానిని మానేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మగారు బ్రతుకున్నప్పుడు ఆమెకు షుగర్ ఉన్నప్పుడు ఏం చెప్పేదంటే, ఒక పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను కలిసినప్పుడు తెల్లటి వస్తువులు ఏ ఉన్నాయో వాటిని ఏది తినొద్దని చెప్పింది. సింపుల్. ఇడ్లీ బయటకు ఉంటుందా? ఇడ్లీ తింటే మీ మమ్మీకి షుగర్ కంట్రోల్ కాదన్నాడు. ఇంకా తెల్లగా ఉండేది రైస్, మనం తినేది చీఫ్ వచ్చేది లేదు రైస్. అట్లనే దోశ కూడా బయటకు ఉంటుంది కాబట్టి దోశ. అట్లనే ఇవి ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని తినొద్దని చెప్తారు కాబట్టి వాటిని తినొద్దు. అయ్యా మరి ఏది తినాలి అయ్యా, మరి మాకు తెలియదని అంటే, అయ్యా రాగులు తినండి, నల్ల ఉంటాయి కదా. ఏది కలర్ చేంజ్ ఉంటుందో వైట్ కాకుండా ఏది ఉంటుందో తింటే షుగరు వెళ్ళిపోతుంది అని చెప్పింది. మనిషి రోగానికి భయపడి ఏ ఆహారం తినకూడదో ఆ ఆహారము తినొద్దన్నప్పుడు తింటున్నాడు. కానీ రోగానికి భయపడి ఎవడన్నా పాపం చేయకుండా ఉంటురా? లేదు. మనిషి ఎప్పుడు భయపడతలేడంటే తను మరణకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు భయపడుతున్నాడు. హల్లెలూయా. ఈనాడు చాలా సంఘాల్లో మరి నేను గమనిస్తున్నాను, వాళ్ళు వాక్యాన్ని పాటించట్లేదండి. హల్లెలూయా. పాపక్షమాపణ లేదు వాళ్ళకి. పాపక్షమాపణ ఉన్నట్లుగా నటిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నటిస్తూ జీవిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మరి ఏమని కోరుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలునకు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడైనను అధిపతి అని
అధిపతిని గాను రక్షకుని గాను తన రక్షణ హస్తముల బలము చేత హెచ్చించి ఉన్నాడు. చాలండి. ఇశ్రాయేలుకు మారు మనస్సు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ రక్షణ గురించి మరలా దేవుడు వాక్యాన్ని తీసుకొస్తున్నాడు. రక్షణ గురించి గుర్తు చేస్తున్నాడు. నేను ప్రతి వారము మరి గత ఆన్లైన్ ప్రేయర్లో కూడా నేను గమనిస్తున్నాను, దేవుడు ఏ అంశాన్ని గురించి అయితే మాట్లాడుతున్నారో అందరూ అదే అంశం గురించి చెప్తున్నారు. హల్లెలూయా. అది మన సంఘంలో ఒక గొప్ప మిరాకిల్ నేను గమనిస్తున్నాను. గత రాత్రికాల సమయంలో నేను కృప గురించి ధ్యానించాను చెప్దామని. అయితే ఆ మెయిన్ మెసేజ్ ఎవరైతే చెప్పారో జాకబ్ పస్నూరి గారు, అతను కూడా కృప గురించి అరే పక్కన పెట్టినాను. మరి బ్రదర్ జిమ్మీ గారు చెప్పారు. దేని గురించి చెప్పారండి ఇప్పటి వరకు? పాపం గురించి చెప్పారు. మన పాపాలన్నీ ఆ బ్రదర్ ఏం చేసిందంటే ఒక్కొక్క రాయి మీద రాసుకొని సంచిలో వేసుకొని వస్తున్నారు. ఈనాడు మనం కూడా మన పాపాలన్నిటినీ దేవుడు క్షమించాలని చూస్తున్నాడు. హల్లెలూయా. పాప క్షమాపణ. మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము. మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోకుండా దేవుని వాక్యానికి బదులుగా ఏం ఉంచుకుంటున్నామంటే ఈ లోకానుసారమైనటువంటి విషయాలను ఉంచుకుంటున్నాము. అయితే ఏమంటున్నాడంటే ఆయన రక్షణ పొందుకోమంటున్నాడు. మన హృదయంలో పాపక్షమాపణ కావాలంటే నీకేం కావాలండి? రక్షణ కావాలి. రక్షణ లేకుంటే నీ జీవితానికి ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థమే. మరి బైబిల్లో చూసుకున్నట్లయితే మరి సహోదరుడు అంటున్నాడు, అయ్యా నేను మారు మనసు పొందాలి, రక్షణ పొందాలంటే ఏం చేయాలని అంటే నీకున్నదంతా మీ బీదలకిమ్ము, అప్పుడు నీవు దేవుని యొద్దకు రమ్మని అంటున్నాడు. కాబట్టి మనకు కలిగినటువంటి ఈ లోక విషయాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే మన హృదయంలో దేవుని హృదయానికి చోటు ఇవ్వట్లేదు. మనుషుల హృదయాల్లో పవిత్రాత్మ అనగా పరిశుద్ధాత్మను కార్యం చేయాలంటే నీ హృదయంలో పాపాన్ని ఉంచుకోనకూడదు. నీ హృదయంలో ఎప్పుడైతే పాపాన్ని వదిలేస్తావో దేవుడు ఏం చేస్తున్నాడంటే అప్పుడు నీతో ఉండడానికి ఆయన మారు మనసును కలిగి ఉండమని చెప్తున్నాడు. ఒకసారి అండి మారు మనసు గురించి లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము చాలండి. మనకు ఏమని కావాలనుకుంటున్నాడు దేవుడు? ఏం కావాలని కోరుకున్నాడు అంటే మారు మనసు. మారు మనసు అంటే ఏంటండి? వేరొక మనస్సు. అరే ఈ మధ్యలో ఈ బ్రదర్ చాలా మారిపోయిందండి, ఈ సిస్టర్ చాలా మారిపోయిందండి, ఇంతకుముందుకు చాలా బాగా మాట్లాడేవారు, బాగా పాటలు పాడేవారు, దేవుని వాక్యం బాగా చెప్పేవారు, దేవునిలో బాగా ఎదిగేవారు అని మనం అనుకుంటాం. ఈ మధ్యలో ఏమైందంట? ఏమైంది? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? వేరొక మనస్సు. ఆ మనసు ఏ మనస్సు అయి ఉండాలంటే దేవుని మనస్సు అయి ఉండాలి. హల్లెలూయా. మన సంఘంలో మరి గత నెల క్రితము మారు మనసు బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకున్నారు యవనస్తులు. వారు ఏ మనసు, ఇంతకుముందుకు మనసు ఏ మనసు కలిగి ఉన్నారండి? ఈ లోకానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవ సేవకుని చేత ఎప్పుడైతే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారో వారు ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారంటే దేవుని విషయమైనటువంటి మారు మనసును పొందుకున్నారు. మరి దేవుని విషయమైన మారు మనసు ఎట్లా వచ్చిందండి మీకు అంటే మరలా అక్కడికే వస్తుంది. నీవు పాపము చేసినవు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చేసినటువంటి పాపాలన్నిటిని వదిలేసి నువ్వేం చేయాలంటే పాపక్షమాపణ పొందుకోవాలి. పాపక్షమాపణ పొందుకోవాలంటే ఎలా వస్తుందండి? బ్రదర్ చెప్పినట్టు కోడెల రక్తంలోనా, జంతువుల రక్తంలోనా, మనుషుల రక్తంలోనా? ఎవరి రక్తంలో ఉందండి పాపక్షమాపణ? యేసుక్రీస్తు. ఆయన రక్తం ద్వారానే పాపక్షమాపణ ఉన్నది. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు. అయితే ఒక సహోదరుడు అంటున్నాడు, హిందూ అతను, మా బంధువే, బ్రదర్ మీ దాంట్లో అల్లుడైతే నాకు మామ మీ దాంట్లో క్రిస్టియన్ దాంట్లో ఒకసారి పాపం చేస్తే మళ్ళీ రెండోసారి పాపం చేయరా అని అంటున్నాడు. చేయరు బ్రదర్ అన్నాడు. మరి కొందరు చేస్తున్నారు కదా. మరి కొందరు ఒక అన్యుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అయితే నేనన్నాను,
బ్రదర్ తెలియక చేసిన ఇంతకుముందుకు గత జీవితం వేరే, ఇప్పుడు జీవిస్తున్న జీవితము వేరే. మరి ఎవరు లేరా అని అంటే, మరి పలానా బ్రదర్ ఉన్నారు కదా అని నన్ను అడిగింది. అయ్యా దేవుడు ఎవరి లెక్క వాళ్ళకు అప్పచెప్తాడని నేను చెప్పేసిన. అంటే ఆ యవనస్తునికి దేవుని గురించి తెలియదు కాబట్టి నేను అన్నాను, ఎవరు చేసినటువంటి పాపానికి వారు లెక్క అప్పచెప్పుకుంటారు తమ్ముడు, మరి మీరేమనరా, మీరు అట్లా ఎవరిని హెచ్చరించరా అంటే, సేవకుడు కూడా హెచ్చరించే టైంలో హెచ్చరిస్తాడు. కానీ ఎప్పుడు దేవునికి అతను దూరం అయిపోతాడో వారి హృదయంలో దయ్యపు ఆత్మ వస్తాడు. హల్లెలూయా. వారు చేస్తున్నటువంటి ఏ క్రియ అవుతున్నదో ఆ క్రియ ఏదైతున్నదో ఆ యొక్క మనుషుల యొక్క కనులకు ఏం చేస్తుంది అంటే దయ్యపు ఆత్మ గుడ్డితనమును అంధకారమును కలిగజేస్తుంది. హల్లెలూయా. ఒక గుడ్డివానికి త్రోవ చూపుతాడా అండి? చూపడు. ఎందుకు? వీడు గుడ్డివాడే కాబట్టి. ఆ గుడ్డివాడైనటువంటి మనకు, అంధకారంలో ఉన్నటువంటి మనకు దేవుడు ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన రక్తాన్ని విలువగా ఇచ్చి మన కోసం మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక్కసారే తన రక్తాన్ని మన కోసం అర్పించాడు, ఒక్కసారే ఆయన మన కోసము మరణించాడు, ఒక్కసారే ఆయన మన కోసము బంధించబడ్డాడు, ఒక్కసారే ఆయన కోసము సమాధిలో ఏం చేయబడ్డాడండి? మరణించాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఒకసారి మరణించినటువంటి వ్యక్తిని మరలా మనం పాపం చేద్దాం అనుకున్నాం, మరలా మనం పాపం చేద్దాం, పాపం చేసి ఏం చేస్తున్నాం? మరలా ఆయనను సిలువకు వేస్తున్నాము. కాబట్టి ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది ఒక్కసారి ఆయన రక్తంలో కడబడ్డ నీవు, పాప క్షమాపణ పొందిన నీవు పాపానికి నీ జీవితంలో చోటు ఇవ్వద్దంటున్నాడు. ఒక్కసారి అని 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా. ఆయన మన కోసం ఒక్కసారే శ్రమ పడ్డాడండి. ఎన్నిసార్లు శ్రమ పడ్డాడండి? ఒక్కసారే శ్రమ పడ్డాడు. నేను ఉదయకాల సమయంలో ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేసుకున్నాక బయటకు వచ్చి ఏం చేస్తారంటే, కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఏం చేస్తారంటే ఏదైనా చిన్న గార్డెన్ పని కానీ, ఆ చెట్లను దూవడం కానీ ఆ పని చేస్తున్నాను. అయితే ఉదయకాల సమయంలో గొడ్డలు దొరకలేదు కాబట్టి కత్తి తీసుకొని ఏం చేస్తున్నా అంటే ఇట్లా పట్టుకొని దాన్ని ఇట్లా కొట్టేసరికి ఏమైంది, అది బై మిస్టేక్లా ఇక్కడ దాకే వాళ్ళు చెయ్యి మీద పడింది. ఏమైపోయింది? ఇక్కడ చెయ్యి మీద పడి ఈ చెయ్యి కట్ అయింది, ఇక్కడ జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోతే ఏలు కట్ అయ్యేది. చిన్న గాయం అయితేనే కొంచెం నాకు బాధ అనిపించింది. కానీ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం అండి? ప్రతిసారి గాయపరుస్తున్నాం కదా, ప్రతిసారి గాయపరుస్తున్నాము. మనం ఏం చేస్తున్నాం అంటే మన పాపముల ద్వారా ఆయన ఏం చేస్తున్నాం అంటే మాటి మాటికి సిలువ వేస్తున్నాం, ఆయన మాటి మాటికి గాయపరుస్తున్నాం, మాటి మాటికి ఏం చేస్తున్నాం అంటే ఆయనను శ్రమ పెడుతున్నాం. కాబట్టి ఆయన ఒక్కసారి మన కోసము మరణించి ఆయన శ్రమలన్నిటినీ అనుభవించాడట. ఒకసారి తీయండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చాలండి. ఇప్పటి వరకు మనం చేసుకునే నేర్చుకునే వచనాలన్నీ దేని గురించి దేవుడు మాట్లాడాడంటే పాపము 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 పాప క్షమాపణ. అయితే ఇది ఒక్కసారి మాత్రం దేవుడు ఏమంటున్నాడంటే, మరొకసారి చదవండి. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులు అంటే తన పాపానికి ఎవరైతే పరిహారం నొంది, ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన రక్తం ద్వారా పాప విమోచన నొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యులు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మనం చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నాడు, ప్రతి పాపాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. మనం
ఆయనకు మనం కావాల్సింది ఒకటే, మారు మనస్సు పొంది ఉండాలి, పాపక్షేమాపణ కలిగి ఉండాలి, నువ్వు రక్షణ పొందుకోవాలి. నీ జీవితంలో పాపం అనేటువంటి ఆ యొక్క ఏదైతే ఆ ముళ్ళు ఉన్నదో దానిని ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనందరము విడిచిపెడదాము, దేవుని యొక్క మార్గంలో నడుదాము. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ముందున్న సమయం దైవ సేవలో అప్పచెప్తుంది.